కమిషనర్ గారికి నమస్కారం. నేను తుమ్మలావు గ్రామంలో నివాసం ఉంటాను. అది 35వ వార్డు. మా వార్డులో 6 సందులు ఉంటాయి. మా ఇంటికి దగ్గరగా ఉంటాయి. ప్రతి సందులో బియ్యం ఇచ్చే వ్యాన్ అయినా మీ సందులోకి వచ్చినప్పుడు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని ర్యాష్ గా చెప్పడం, బియ్యం పట్టుకెళ్ళే వాళ్ళు అందరి మీద తీసుకోవడం, మీకు డబ్బులు అయితే ఇస్తాను బియ్యం లేదు అని చెప్పేసి కారాఖండిగా చెప్పడం. మా ఇంటి ఎదురుగున్న విధిలో ఇస్తున్నప్పుడు వెళ్తే అక్కడ అందరికీ డబ్బులు ఇస్తూ నేను బియ్యం అడిగానని బియ్యం ఏమో డబ్బులు అయితే పట్టుకెళ్ళు అని ర్యాష్ గా చెప్తూ ఎదురు తీస్తున్నాడు. ఇదే నన్నే కాదు చాలా మంది మీద తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు అయ్యి మీకు పంపిస్తాను. మీరు దీని మీద తగిన చర్య తీసి వార్నింగ్ ఇచ్చేస్తే చాలు. ప్రజలను అసలు చాలా రుబాబుగా మాట్లాడటం, దయచేసి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్తేనండి. నేను మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ముఖ్యంగా ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ద్వారా మనకు అందరూ ఏమనుకుంటా ఉన్నారంటే ఎలక్షన్ కోడ్గా ఇక మన ఇష్టారాజ్యం మనం ఏమైనా చేసుకోవచ్చుగా, ఈ 2 నెలలు ఎటువంటి దాడులు కానీ ఎటువంటి పర్యవేక్షణ కానీ ఎటువంటి తనిఖీలు కానీ ఉండవని అనుకుంటా ఉన్నారు. కాదండి, ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. వెల్ఫేర్ స్కీమ్స్, ఆహారానికి సంబంధించినవి ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పిస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దాంట్లో బాధ్యతలుగా ఏదైనా కానీ నేను అదే చెప్తున్నానండి అందరికి ఫస్ట్ నుంచి కూడా, ఏదైనా ఒక వీడియో రూపంలో పెడితే కన్నా తక్షణమే దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ఒక MDO ఆపరేటర్ ఆటోలో బియ్యం ఇచ్చే అతను డైరెక్ట్గా డబ్బులు ఇస్తూ ఉన్నాడు రాజమండ్రిలో. దానికి సంబంధించి ఒక వీడియో పెట్టారు. దాని మీద ఇమ్మీడియట్గా స్పందించి RDO గారు అదేనండి మరీ దారుణంగా డబ్బులే ఇస్తాం బియ్యం ఇవ్వము, మీ సందులోకి రాము, మీకు చేతనేం చేసుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, ఇది కాదండి. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఏమి ఉండవండి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ దానికి తోడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆక్షేపించేది ఉపేక్షించేది అంటూ ఏమి ఉండవు. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం అయితేనేంటి, అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి, వెల్ఫేర్ హాస్టల్స్ అయితేనేంటి, మిడ్ డే మీల్స్ అయితేనేంటి, ఇవన్నీ కూడా సక్రమంగా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటారని అధికారులందరినీ నేను కోరుకుంటా ఉన్నా. దాని తోడు దాని పై అధికారులు కూడా శ్రద్ధగా మాకు వచ్చిన కంప్లైంట్ల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది కూడా. కాబట్టి ఇటువంటి పొరపాట్లు ఎవరు కూడా చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.